హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సంజయ్ రాకని గమనించిన వీరేంద్రవర్మ నవ్వుతూ ఎదురెళ్ళి పలకరించి ఫ్రంట్ సీట్లోనే విఐపి హోదాలో కూర్చోబెట్టాడు. మైరా దించిన తల మాత్రం అస్సలు పైకెత్తలేదు. సంజయ్ మాత్రం తన ఎదురుగా కూర్చొని సూటిగా మైరా వైపే చూస్తున్నాడు. తన వెనకే తన అసిస్టెంట్ నైనిక కూర్చుంది. మైరా పెళ్లిపీటల మీద కూర్చున్న ఎర్ర గులాబీలా అందంగా మెరిసిపోతుంది. నిశ్చితార్థమే అయినప్పటికీ ఆ ఎంగేజ్మెంట్కి వచ్చిన చాలామంది అబ్బాయిల మనసు దోచేసింది. అలాంటిది పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన సంజయ్ అలానే చూడడంలో వింతేమీ లేదు. సుమారు అరగంట పాటు పూజ జరిగింది. తన పక్కనే ఉన్న వికాస్ వైపు కూడా మైరా తల ఎత్తి చూసింది లేదు. అలానే తలదించుకొని ఉంది. పూజ పూర్తయ్యాక దేవుడికి దండం పెట్టుకోమని చెప్పడంతో నలుగురు కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని కళ్ళు తెరవగానే ఫోటో కోసం పోజ్ ఇవ్వమని ఫోటోగ్రఫర్ అడిగాడు. దాంతో మైరా ఫోటోగ్రఫర్ వైపు చూడక తప్పలేదు. ఫోటోగ్రఫర్ వెనుక ఉన్న సంజయ్ మీదికి చూపు మళ్ళింది. సంజయ్ మొహంలో స్వచ్ఛమైన నవ్వుతో ప్రశాంతతతో తనని చూడడం గమనించిన మైరా టెన్షన్ పడింది. పూజ పూర్తయి పంతులు లేచి నలుగురిని వాళ్ల కోసం అరేంజ్ చేసిన ఫంక్షన్ చైర్లో కూర్చోమని చెప్పాడు. వీరేంద్రవర్మతో పాటు వికాస్, వివేక్, అమ్మా నాన్న, పవిత్ర, రిషి, మనోజ్, నీలవేణితో పాటు ముఖ్యమైన బంధువులు కూడా స్టేజ్ మీదికి చేరారు. పూజించిన ఉంగరాలు నలుగురి చేతికి ఇచ్చారు. ముందుగా వివేక్ని మాధురికి రింగ్ తొడగమని చెప్పడంతో వివేక్ తన చేతిని అందుకొని రింగ్ పెట్టాడు. తర్వాత మాధురిని కూడా తొడగమని చెప్పడంతో తను కూడా అదే నవ్వుతో సంతోషంతో వివేక్ చేతికి రింగ్ని పెట్టింది. అక్కడే ఉన్న రిషికి గుండె మండిపోతున్నా జరుగుతున్న దాన్ని ఆపలేక నిస్సహాయంగా అలానే చూస్తూ ఉండిపోయాడు. రిషి కళ్ళల్లో కనపడిన కన్నీళ్ళని చూస్తున్న మైరా ఏం చేయలేక బాధపడద్దు అని సైగ చేసింది. అంత గ్రాండ్ ఫంక్షన్లో తన నిశ్చితార్థం పెట్టుకొని కూడా తన కన్నీళ్లు చూసి బాధపడిన మైరాని చూసి వెంటనే నవ్వేస్తూ అదేమీ లేదు అని చిన్నపాటి సైగ చేసి చెప్పాడు రిషి. పంతులు ఇద్దరికీ మాలలిచ్చి మార్చుకోమని చెప్పి మార్చుకున్న తర్వాత మైరా వికాస్ దగ్గరికి వచ్చాడు. బహుశా సంజయ్ పెళ్లి ఆపదలుచుకున్నాడు కానీ నిశ్చితార్థాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపడని తన ప్రశాంతమైన నవ్వు చూసి ఊహించిన మైరా కాస్త కుదుటపడింది. పంతులు గారు ముహూర్తం చూసి కేవలం 2 నిమిషాలుంది, బాబు వికాస్ అమ్మాయి చేతికి ఉంగరం తొడుగు అని అనగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పవర్ పోయింది. అంత పెద్ద ఫంక్షన్ హాల్లో పవర్ పోతే జనరేటర్ రన్నింగ్లో ఉండాల్సింది పోయి కరెంటు పోయినా పట్టించుకునే దిక్కే లేకుండా పోవడంతో ఒక్కసారిగా అందరూ కలవరపడ్డారు. పంతులు గారు మైరా వికాస్ దగ్గరికి వెళ్ళి ముహూర్తం సమయం మించిపోతుంది, ఇద్దరూ ఉంగరాలు మార్చుకోండి అని అనడంతో ఇద్దరూ వెంటనే రింగ్స్ మార్చుకున్నారు. పోయిన పవర్ కూడా తిరిగొచ్చింది. కేవలం 2 నిమిషాల్లో పవర్ పోయి వచ్చింది. రింగ్స్ పెట్టుకోవాలి అనుకున్న క్షణంలో కరెంటు పోవడం, ఇద్దరూ వెంటనే మార్చుకోవడం, ఆ తర్వాత కరెంటు రావడం అన్నీ చకచక జరిగిపోయాయి. కానీ ఈ మధ్యలో ఏదో జరిగిందని మైరా సంజయ్ నవ్వుని చూసి కనిపెట్టింది. పంతులు ఇద్దరికీ మాలలిచ్చి మార్చుకోమని చెప్తున్నా మైరా సంజయ్ వైపు అలానే చూడడంతో సంజయ్ ముందున్న ప్రశాంతమైన నవ్వు కాస్త వైల్డ్గా మారింది. దానిని చూసిన మైరా తన చేతి రింగ్ వైపు సంజయ్ వైపు మార్చి మార్చి చూసింది. నీలవేణి మైరా దగ్గరికొచ్చి డాన్ పంతులు గారు పిలుస్తున్నారు అని అనడంతో ఉలిక్కిపడిన మైరా పంతులు గారి వైపు చూసి మాలని వికాస్ మెడలో వేసింది. వికాస్ కూడా మైరా మెడలో మాలని వేశాడు. ఇక ఎంగేజ్మెంట్ ఘనంగా జరగడంతో చాలామంది డిన్నర్కి వెళ్లడం మొదలుపెట్టారు. కొత్త జంటల్ని వచ్చిన బంధువులు ఆశీర్వదించడం మొదలుపెట్టారు. గిఫ్ట్స్ తీసుకుంటూ ఫొటోస్ దిగుతూ బిజీగా ఉన్నప్పటికీ మైరా చూపు మాత్రం సంజయ్ మీదే ఉంది. నైనిక లేచి నిలబడడంతో వీరేంద్రవర్మ దగ్గరికొచ్చి పద సంజయ్ ఒక ఫోటో అని అనడంతో సంజయ్ నవ్వుతూ లేచి స్టేజ్ వైపు అడుగులు వేశాడు. సంజయ్ దగ్గరికొస్తున్న కొద్దీ మైరాకి గుండె దడ పెరిగిపోవడం మొదలైంది. సంజయ్ తాను తెచ్చిన గిఫ్ట్ని మైరా వికాస్కి ప్రజెంట్ చేశాడు. తన పక్కనే నిలబడి గిఫ్ట్ ఇస్తున్న సంజయ్ని చూసి టెన్షన్తో చూపు దించి గిఫ్ట్ని పట్టుకున్న మైరా సంజయ్ చేతికి ఉన్న రింగ్ని చూసి షాక్ అయింది. ఏ రింగ్ అయితే వీరేంద్రవర్మ వికాస్ కోసం కొన్నారో అదే రింగ్ సంజయ్ చేతికి చూసి తలలో నుండి చెమట కారడంతో వెంటనే తల తిప్పి వికాస్ చేతి వైపు చూసింది. అచ్చు గుద్దినట్టు అదే రింగ్ అక్కడ కూడా ఉండడంతో అసలేమీ అర్థం కాక బ్లాంక్ ఫేస్తో సంజయ్ వైపు చూసింది. కంగ్రాచ్యులేషన్స్ అని పెద్దగా చెప్పి
ఫరజ్ అని చిన్నగా మైరా చెవి దగ్గర సంజయ్ చెప్పాడు. పక్కనే ఉన్న నైనిక టిష్యూ తెచ్చి, మేడం మీకు స్వెట్ పడుతుంది అని అందించింది. మైరా టిష్యూ తీసుకొని తన నుదుటకు పట్టిన చెమటను తుడుచుకుంది. అలానే సంజయ్ మరో పక్కకు వెళ్ళి మాధురి, వివేక్కి కూడా గిఫ్ట్ ప్రజెంట్ చేసి అక్కడి నుండి దిగి నైనికాతో కలిసి వెళుతూ వెనక్కి తిరిగి మైరాను చూసి కన్ను కొట్టి నవ్వుతూ వెళ్ళిపోయాడు. మైరాకు అసలు ఏం జరిగిందో ఎంత ఊహించుకోవడానికి ప్రయత్నిస్తున్నా ఏమీ అర్థం కాలేదు. ఏంటిది, ఇద్దరికీ ఒకే రింగ్ ఎలా వచ్చింది? నేను వికాస్ చేతికి పెట్టాను, మరి సంజయ్ చేతికి అలాంటి రింగ్ ఎలా? కరెంటు పోయినప్పుడు ఏమైనా జరిగిందా? కానీ ఎలా సాధ్యం? కేవలం 2 నిమిషాల్లో ఏం జరగదు. అసలు కరెంటు పోవడానికి రీజన్ ఏంటి? నార్మల్గానా లేదా వాంటెడ్గానా అని ఆలోచిస్తూ ఉండడంతో వికాస్ మైరాకి దగ్గరగా వచ్చి మైరా అని పిలిచాడు. మైరా ఉలిక్కిపడి చిన్న నవ్వుతో వికాస్ వైపు చూసింది. యు లుక్ గార్జియస్. ఇందాక పూజలో ఉన్నాం కదా, అప్పుడు ఇదంతా ఎందుకులే అని మాట్లాడలేదు. ఇంకా రింగ్స్ మార్చుకునేటప్పుడు అందరూ మన చుట్టూ ఉన్నారుగా. ఇప్పుడు నువ్వు సగం వరకు అఫీషియల్గా నా భార్య అయినట్టే అని అన్నాడు. మైరా తనున్న టెన్షన్లో చిన్న నవ్వు మాత్రమే నవ్వగలిగింది. ఫంక్షన్ దాదాపుగా పూర్తయి అందరూ వెళ్ళిపోతున్నారు. వచ్చిన వాళ్ళు ఫంక్షన్ గురించి చాలా గొప్పగా చెప్పుకోవడమే కాకుండా వీరేంద్ర వర్మకి తమ కూతురులంటే ఎంత ప్రేమ ఉందో కళ్ళారా చూసిన ప్రతి ఒక్కరూ, అలాగే వాళ్ళకి కాబోయే అత్తమామ వాళ్ళిద్దరి కోసం పెట్టిన నగలు గురించి, చీరల గురించి రకరకాలుగా చెప్పుకున్నారు. ఫంక్షన్ పూర్తయ్యాక అక్కడే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి డిన్నర్ చేసి ఎవరికి వారుగా బయలుదేరారు. వికాస్ కార్ ఎక్కబోతూ మైరాని పిలిచి తనకి ఒక చిన్న గిఫ్ట్ ప్రజెంట్ చేసి ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయమని చెప్పాడు. అలాగే వివేక్ కూడా మాధురికి గిఫ్ట్ ఇచ్చి బాయ్ చెప్పి బయలుదేరారు. మైరా అప్పటికే బాగా అలసిపోవడంతో, పైగా అల్లు పెరగని ఆలోచనలతో మరింత అలసి కారులో కూర్చొని గిఫ్ట్ పక్కన పెట్టి అలాగే వెనక్కి వాలి పడుకుండిపోయింది. ఇంటికి చేరుకున్నాక మాధురి నిద్ర లేపడంతో మెలకు వచ్చిన మైరా కార్ దిగి వికాస్ ఇచ్చిన గిఫ్ట్ని అలాగే కారులో వదిలేసి గడప దగ్గరికి వెళ్ళింది. నీలవేణి ఇద్దరిని బయట నిలబెట్టి దిష్టి తీసి లోపలికి పంపింది. రూమ్లోకి వెళ్ళిన మైరాకి, మాధురికి పవిత్ర హెల్ప్ చేసి మొత్తం మేకప్, హెయిర్ స్టైల్ రిమూవ్ చేసింది. మాధురి బాగా అలసిపోవడంతో నేను పోయి పడుకుంటున్నానే, నా వల్ల కాదు, ఈరోజు మనం ముగ్గురం ఒక చోట వద్దు, ఒళ్ళు పులిసిపోయింది, నేను నా రూమ్లోనే పడుకుంటాను అని మాధురి వెళ్ళిపోయింది. మైరా ఇవేవీ పట్టించుకోకుండా డ్రెస్ తీసి బాగా విసుగ్గా ఉండడంతో హాట్ షవర్ చేసి నైట్ డ్రెస్ మార్చుకొని బెడ్ మీద కూర్చొని సంజయ్ నవ్వు తన చేతికి ఉన్న రింగ్ గుర్తు చేసుకొని తన చేతికి ఉన్న రింగ్ని చూసి కంగ్రాచులేషన్స్ ఫరజ్ అని చెప్పాడంటే ఖచ్చితంగా నా చేతికి సంజయ్ రింగ్ తొడిగాడా, మరి నేను అని ఆలోచిస్తూనే ఉండటంతో పవిత్ర చూసి నీకు పిచ్చి బాగా ముద్రిపోయింది, అతి ఆలోచనలు ఎక్కువైపోయాయి, నేను మాధురి దగ్గరికి వెళ్తున్నాను అని ఫ్రెష్ అయి వెళ్ళిపోయింది. అసలేం జరిగిందని ఎంత ఆలోచించినా అర్థం కాకపోవడంతో ఎలా అయినా రేపు సంజయ్ ఆఫీస్కి వెళ్ళాలని డిసైడ్ అయి మైరా బాగా అలసటగా ఉండటంతో అలాగే పడుకుండిపోయింది. ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్న సంజయ్ నేరుగా ఎప్పుడు తను చీకట్లో వెళ్ళి ఆ ఇంటికి చేరుకున్నాడు. నైనిక స్టే హియర్ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన సంజయ్ 20 నిమిషాల పాటు అక్కడే గడిపి బయటకొచ్చాడు. సంజయ్ కళ్ళు రెడ్గా ఉండడం చూసిన నయనిక అర్థం చేసుకొని కారులో కూర్చుంది. సంజయ్ నేరుగా నయనిక ఫ్లాట్కి కార్ పోనించి తనని డ్రాప్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి హాల్లోనే ఉన్న సాకేత్ లేచి సంజయ్కి అడ్డుపడి, నువ్వు మాత్రం ఇలా ఆఫీస్ అంటూ ఫంక్షన్స్ అంటూ లైఫ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నావు అని అడిగాడు. సంజయ్ ఆగి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సాకేత్? నీకు నేను చెప్పాను ఆఫీస్కి వచ్చే రైట్ నీకుంది, సో నువ్వు రావచ్చు, నిన్ను రావద్దని ఇదంతా నాది అని నేను ఎప్పుడైనా చెప్పానా అని అడిగాడు. ఒకప్పుడు నీ లైఫ్ నాకన్నా దారుణంగా ఉందన్న విషయం మర్చిపోవద్దు. అది నువ్వు ఎంజాయ్మెంట్ అనుకున్నావు, అలా అనుకుంటే ఇప్పుడు నేను చేస్తున్నది కూడా ఎంజాయ్మెంటే. నా కార్డ్స్ అన్నీ బ్లాక్ చేసి పడితే ఖచ్చితంగా రేపటి రోజు నీ పరువు తీసేస్తాను నేను, గుర్తుపెట్టుకో అని సాకేత్ చాలా సీరియస్గా చెప్పాడు. నేను రియలైజ్ అయ్యాను నేను చేసింది ఎంజాయ్మెంట్ కాదు, అదే నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. బట్ నో యూజ్, ఎంతసేపు నేను కార్డ్స్ బ్లాక్ చేశానని అదే నీకు అర్థమవుతుంది. ఇంటికి 10 డబ్బు నీ చెంతన ఉంటుందని ఎందుకు అర్థం కావడం లేదు? నువ్వు ఆఫీస్కి రావడం వల్ల అటు డాడీ ఇటు అమ్మ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, అదెందుకు అర్థం కావడం లేదు? అన్నింటికి మించి చూస్తూ నా తమ్ముడిని కష్టాల్లో పడేయాలి అని నాకు లేదు అని సంజయ్ చెప్పాడు.
నువ్వు కనుక రేపటికి నా కార్డ్స్ అన్బ్లాక్ చేయకపోతే నా వాటా ఆస్తి కోసం కోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి సాకేత్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సంజయ్ అంతా చూసి వాణి నిద్రపోయిందని గ్రహించి నేరుగా రూమ్లోకి వెళ్ళి తల పట్టుకున్నాడు. వెంటనే కార్డ్స్ మొత్తం అన్బ్లాక్ చేసి ఫోన్ పక్కన పడేసి డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్ మీద వాలిపోయాడు. తెల్లారి లేచిన సంజయ్ హాల్లోకి వచ్చేసరికే సాకేత్ రెడీ అయి ఎక్కడికో వెళ్తున్నట్టు అర్థమై ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. సాకేత్ దగ్గరికి వచ్చి థ్యాంక్స్, చాలా త్వరగా చేశావు అని అన్నాడు. సంజయ్ లేచి సాకేత్ని హక్ చేసుకొని నీ సంతోషాలను ఆపాలని నాకు అస్సలు లేదు, కానీ నీలాగే సంతోషాల వెంట పరుగులు తీసి ఎన్ని కౌలిపోయానో నాకు తెలుసు, నువ్వు కూడా తెలుసుకోవాలని ఇదంతా, టేక్ కేర్ అని సంజయ్ చెప్పి కూర్చున్నాడు. సాకేత్ ఏం మాట్లాడకుండా అమ్మా బాయ్ అని చెప్పి బయటికి నడుస్తూ కాల్ చేశాడు. అవతల వైపు వ్యక్తి లిఫ్ట్ చేయగానే విక్కీ ట్రెక్కింగ్కి స్టార్ట్ అవుతున్నా అని అన్నాడు. ఐఎమ్ రెడీ అని విక్కీ అన్నాడు. ఓకే, మన అడ్డాకి చేరుకో అని చెప్పి సాకేత్ కాల్ కట్ చేశాడు. సంజయ్ కాఫీ తాగి అమ్మా నువ్వు సాకేత్కి కాల్ చేయకు, రావాలి అనుకుంటే వస్తాడు, లేదంటే వాడిష్టం అని చెప్పాడు. అలాగే అని వాణి అనింది. తర్వాత సంజయ్ ఆఫీస్కి రెడీ అయి వెళ్ళిపోయాడు. ఎంగేజ్మెంట్ అలసటతో మాధురి పవిత్ర కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడంతో మైరా మాత్రం బ్లాక్ కలర్ లాంగ్ స్కర్ట్, వైట్ కలర్ క్రాప్ టాప్ సింపుల్గా రెడీ అయ్యి సంజయ్ ఆఫీస్కి బయలుదేరింది. ఒక్కటే ఆఫీస్కి బయలుదేరి ఆలోచిస్తూ డ్రైవింగ్లో ఉండటంతో ఎదురుగా నడుస్తూ ఒకతను అడ్డు రావడంతో మైరా చాలా వరకు కంట్రోల్ చేసిన కుదరక వచ్చిన అతన్ని గుద్దేసింది. టెన్షన్ ఫీల్ అయి వెంటనే కార్ దిగి కింద పడిన ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళి సారీ అంకుల్ అని చెప్తూ మీకేం కాలేదు కదా అని ఆరా తీసింది. అతను కాలు మెలికపడడంతో నొప్పికి విలవిలలాడుతూ కాలు కాస్త నొప్పిగా ఉందమ్మా అని చెప్పాడు. అప్పటికి చుట్టూ చాలామంది చేరడంతో ప్లీజ్ హెల్ప్ చేయండి, అంకుల్ని కారులో కూర్చోబెట్టండి అని మైరా అనడంతో ఇద్దరు ముందుకు వచ్చి అతన్ని లేపి కారులో కూర్చోబెట్టారు. మైరా డ్రైవింగ్ చేస్తూ సారీ అంకుల్, ఏదో ఆలోచనలో ఉండి చూసుకునేసరికి ఇలా జరిగిపోయింది, ప్లీజ్ ఒక 10 నిమిషాలు, దగ్గరలో హాస్పిటల్ ఉంది అని టెన్షన్ పడిపోతూ హాస్పిటల్కి చేరుకుంది. హాస్పిటల్కి వెళ్ళగానే అందరినీ కంగారు పెట్టేసింది. అక్కడ ఉన్న వార్డ్ బాయ్స్తో అతన్ని లోపలికి తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేసింది. డాక్టర్ ఎక్స్రే తీసి మిగిలిన టెస్టులు పూర్తయ్యాక ప్రాబ్లం ఏమీ లేదు, చిన్న యాక్సిడెంట్, ఫ్రాక్చర్ అవ్వలేదు, కాలు మెలికపడిందంతే, కాకపోతే కాస్త ఎక్కువగా 10 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని కాల్ బ్యాలెన్స్ తప్పకుండా ఉండేందుకు టైట్గా కట్టుకట్టి మెడిసిన్స్ రాసి ఇచ్చారు. మైరా రిలాక్స్ అయి అంకుల్ మీ పేరు అని అడిగింది. జగన్నాథం అని చెప్పాడు. అంకుల్ పదండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని మైరా అనింది. పర్లేదమ్మా, నేను వెళ్ళిపోతానులే, ఇప్పటికే హాస్పిటల్ బిల్ కూడా నువ్వే కట్టావు అని జగన్నాథం అన్నాడు. అయ్యో మీరు చాలా మంచివారు, అందుకే అలా అంటున్నారు, అదే వేరే వాళ్ళు అయితే నన్ను నానా మాటలు అనేవాళ్ళు, ప్లీజ్ ఇదంతా నా వల్లనే, వద్దు అనకండి, రండి అని మైరా జగన్నాథంని పట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ కారులో కూర్చోబెట్టి అడ్రస్ అడిగి ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఇంటికి చేరుకున్న తర్వాత మైరా జగన్నాథంని మెల్లగా దింపి ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది. ఇంట్లో సోఫాలో కూర్చోబెట్టి అంకుల్ సారీ, నా వల్లే ఇదంతా, మళ్ళీ 5 డేస్కి రమ్మన్నారు డాక్టర్, నేను వచ్చి తీసుకొని వెళ్తాను, ఇంట్లో ఎవరూ లేరు. ఆంటీ అని మైరా పిలిచింది. నా భార్య లేదమ్మా, చనిపోయింది అని జగన్నాథం అన్నాడు. సారీ అని మైరా చెప్పేంతలో పైన ఉన్న బెడ్రూమ్లో నుండి ఒక అమ్మాయి వచ్చి అంకుల్ ఏమైంది అని కాలు చూసి అడిగింది. అంకుల్ మీ అమ్మాయినా? సారీ అండి, చిన్న యాక్సిడెంట్, ఇదంతా నా వల్లనే అని మైరా చెప్పింది. నేను అంకుల్ అన్నాను అని ఆ అమ్మాయి అనడంతో మైరా ఆలోచించి జగన్నాథం వైపు చూసింది. నీ పేరేంటమ్మా అని జగన్నాథం అడిగాడు. డాన్ అని మైరా చెప్పింది. అదేం పేరు అని ఆ అమ్మాయి అనడంతో నాకదే ఇష్టం అంకుల్, మైరా నా పేరు అని మైరా చెప్పింది. డాన్ టెన్షన్ పడుకు, నువ్వు ఇదంతా కావాలని చేయలేదని నాకు తెలుసు, అందుకే ఒక్క మాట కూడా అనలేదు, పైగా నన్ను చూడగానే నీ సమాధానం కేర్లెస్గా లేదు, కంగారు పడ్డావు, ఇది చాలు నేను నీ సారీ యాక్సెప్ట్ చేయడానికి, నువ్వు వెళ్ళమ్మా, ఇదేమంత పెద్ద దెబ్బ కాదు అని జగన్నాథం అన్నాడు. అంకుల్ సో స్వీట్ ఆఫ్ యూ, నన్ను అర్థం చేసుకున్నారు అండ్ ఐఎమ్ రియల్లీ సారీ, ఇంకొకసారి పిచ్చి ఆలోచనలు చేస్తూ రోడ్డు మీదకి అసలు రాను అని మైరా అనింది. జగన్నాథం నవ్వి
మంచి డెసిషన్, జాగ్రత్తగా వెళ్ళు అని అనడంతో ఓకే అంకుల్ అని పక్కనే ఉన్న అమ్మాయి వైపు చూసి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అంకుల్ అని మరీ చెప్పి అక్కడి నుండి బయలుదేరింది. అంకుల్ ఆ అమ్మాయిని అసలు ఏమనడానికి లేకుండా తనే 100 సార్లు సారీ చెప్పింది అని అనడంతో అవును ప్రియాంక, తను మంచిది, అందుకే నేను ఒక్క మాట కూడా అనలేదు. నా గెస్ కరెక్ట్ అయితే నాకు పూర్తిగా తగ్గే వరకు ఇక్కడికి 100 సార్లు తిరుగుతుంది అని జగన్నాథం అన్నాడు. ప్రియాంక నవ్వి నాకు అలానే అనిపించింది అంకుల్ అని అనింది. మైరా సంజయ్ ఆఫీస్కి వెళ్తూ పాపం అంకుల్, అసలు ఈ యాక్సిడెంట్ సంజయ్ వల్లే జరిగింది, వాడి గురించి ఆలోచిస్తూ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టలేకపోయాను అని మైరా తిట్టుకుంటూ సంజయ్ ఆఫీస్కి చేరుకుంది. మైరాని ఆఫీస్లో ఎవరూ రిస్ట్రిక్ట్ చేయొద్దు అని సంజయ్ ముందే చెప్పడంతో ఎవ్వరూ తనని ఆపలేదు. మైరాని చూసిన మేనేజర్ మేడం ప్లీజ్ ఒక్క నిమిషం, లోపల సార్ మాట్లాడుతున్నారు, రాగానే మీరు వెళ్ళొచ్చు అని అన్నాడు. చూడు, నేను ఎవరి కోసం ఆగను, మీ సార్ కోసం అసలు ఆగను అని మైరా క్యాబిన్ వైపు వెళ్ళింది. అంతలో డోర్ ఓపెన్ చేసిన నైనిక మేడం మీరా అని అనింది. మైరా నైనిక వైపు చూసి ఎవరు నువ్వు అని అడిగింది. మేడం నిన్న మీ ఎంగేజ్మెంట్కి వచ్చానుగా అని నైనిక అనడంతో టిష్యూ ఇచ్చిన అమ్మాయి అని కింద నుండి పైకి చూసి వాట్ ఎవర్ అని మైరా తప్పుకొని క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి లోపల అడుగుపెట్టింది. సంజయ్ కోపంతో విసిరిన ఫైల్ మైరా కాళ్ళ దగ్గర పడడంతో ఉలిక్కి పడింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. అరే బాప్రే, మీరందరూ నాకెందుకు విషెస్ చెప్తున్నారు? నా బర్త్డే ఇప్పుడు కాదు, నా బర్త్డే జూలైలో. కానీ మీరందరూ హ్యాపీ బర్త్డే చెప్పారు. నేను నా బర్త్డే అంటే నాకు ఇష్టం అని చెప్పాను, అంతేగాని ఇవాళ నేను ఎక్కడ మెన్షన్ చేశాను? నా బాబుది బర్త్డే ఉంది, సో షాపింగ్ పోవాలి, అందుకే అప్డేట్స్ ఇక మీద లేట్ అవ్వచ్చు లేదా స్కిప్ అవ్వచ్చు. ఒక 2 అప్డేట్స్ మాత్రం అలా జరుగుతాయి, అది కూడా ఈవినింగ్ అప్డేట్స్ అని రిక్వెస్ట్గా చెప్పాను. మీరంతా వదిలేసి నా బర్త్డే అని ఎలా అన్నారు? నేను ఎక్కడ చెప్పాను అసలు? ఒక్కరు అంటే నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. మనం ఆకాశంలో పక్షుల్ని చూస్తాం కదా, ఒక పక్షి వెళ్తే సేమ్ అన్నీ దాన్నే ఫాలో అవుతాయి. అలానే చీమ కూడా అంతే, ఒక్కటి వెళ్ళిందంటే దాని వెనకే లైన్గా మిగిలినవి కూడా ఫాలో అవుతాయి. సేమ్ ఎగ్జాక్ట్గా మీరు కూడా ఒక్కరు విష్ చేయగానే అందరూ విషెస్ మొదలుపెట్టారు. అసలు లాస్ట్లో ముచ్చట్లు మీరు కాన్షియస్గా ఉండి విన్నారా? చెప్పండి, విన్నారా? కాకపోతే మీరందరూ విషెస్ చెప్పారు కాబట్టి ఫ్యూచర్లో నా బర్త్డేకి ముందుగానే మీ విషెస్ని నేను యాక్సెప్ట్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కానీ నా బర్త్డే ఇప్పుడు కాదు, జూలైలో. అదన్నమాట విషయం. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి, అంటే ఎక్కువ విషెసే ఉన్నాయి, కమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇచ్చిన వరకు మంచి కమెంట్స్ అయితే ఇచ్చారు. ఇక ఈ అప్డేట్ ఎలా ఉంది, సంజయ్ మైరాని ఎలా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అదంతా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్లో మైరా సంజయ్ కాన్వర్జేషన్ వెనుక తప్పదు. అదన్నమాట ముచ్చట. మనం ఈవినింగ్ మధు దేవాంశ్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.